ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపడుతున్న మా పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, గత 2 వారాలుగా ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని, జీవిత సత్యాన్ని అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో చూస్తే కనుక మీ ఈ వర్తమానాల ఫుల్ ప్లేలిస్ట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి పూర్తిగా వీక్షించి తద్వారా దేవుడు ఈ అంశ సందేశం ద్వారా మీతో ఏ విషయాలు అయితే మాట్లాడి ఉన్నారో ఆ విషయాన్ని గ్రహించి గుర్తించి మీ ఆత్మీయ జీవితంలో అటువంటి స్థితిని మీరు అలవరుచుకున్నట్లయితే దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మీ జీవితంలో నెమ్మదిని మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మా ఛానల్ విశ్వాసంతో నడిపింపబడుతుంది. మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుడి గుడికి ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినంన ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని సరైన రీతిలో అందరూ అర్థం చేసుకుని నీవు కోరే ఆత్మీయతను వారి జీవితంలో కలిగి జీవించాలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ముగింపు ప్రాంతం ద్వారా మీరు మహిమపరచబడండి. యవనస్తుడి కొడుకును వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెసిడేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్నప్పుడు తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే.
మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. ఆ స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది. ఆ ఆ చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభునామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మరి మొదటి వారం ఆ సందర్భాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం మనం జరిగింది. ఎవరితో చెప్పారు, చెప్పిన వాని ఆత్మీయత ఏ విధంగా ఉంది, విన్నవాని ఆత్మీయత ఏ విధంగా ఉందో మొదటి వారం మనం తెలుసుకోవడం జరిగినది. దానిలోని కొన్ని ఆత్మీయ విషయాలు కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, మరి గత వారం ఇదే అంశ సందేశంలో భాగంగా దేవునితో సహవాసం చేస్తే ఎటువంటి దీవెనలు పొందుకుంటాం. దానియేలు నిజమే, దానియేలు ఒక అన్య దేశంలో, దానియేలు ఎవరితో అక్కడ ఉన్నవారు అన్య ప్రజలతో సహవాసం చేయక దేవునితో సహవాసం కలిగినటువంటి బట్టి దేవుడు దానియేలుని ఎంతగా ఇచ్చించారు, ఆశీర్వదించారు. మరి యెహోషాపాతు ఎవరితో సహవాసం చేశాడు, మరి అటువంటి సహవాసం వల్ల యెహోషాపాతుకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి దేవుడు యెహోషాపాతుని కాపాడారా లేదా, ఈ విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ గత వారం రావడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనంగా ఈ తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో చెప్పిన మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ వాక్య భాగం నుండి ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, యోబు అన్నీ కోల్పోయాడు. ఆ సమయంలో యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ 3 స్నేహితుల్లో ఒకడైన ఈ తెమానీయుడైన ఎలీఫాజు
అవివేకి, ఆ అవివేకి అయిన తెమానీయుడైన ఎలీఫాజు చెప్పిన మాట నుండి ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ప్రియమైన స్నేహితులారా. అయితే మరి ఒకసారి ఆ యోబు గ్రంథం 22:21 రాయబడిన వాక్య వచనాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను ప్రియమైన స్నేహితులారా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక అవివేకి, దేవునిలో ఇంకా స్థిరపడలేని అవివేకి అయిన ఒక తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో అంటున్న మాటగా ఈ మాటను మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. అయితే యోబు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా లేదా, ఈ విషయాన్ని కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినది. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. యోబు అన్నిటినీ కోల్పోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. యోబు భార్య దేవుని దూషించి నువ్వు మరణము అని అన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చివరికి ఈ ముగ్గురు అవివేకపు స్నేహితులు కూడా వచ్చి యోబుతో ఇన్ని మాటలు మాట్లాడుతూ యోబుని ఆందోళనకు గురి చేస్తూ యోబుని ఇంకా బాధలోనికి తీసుకువెళ్తున్న మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా యోబు దేవునితో సహవాసాన్ని కోల్పోలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా. గనుక దేవుడు యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని చూచి యోబుని నమ్మి దేవుడు ఏం చేశారంటే యోబు యొక్క ఆత్మీయత మీద దేవుడు నమ్మకత్వాన్ని కలిగి యోబు విషయమై, అతని ఆత్మీయ విషయమై ప్రియమైన స్నేహితులారా అపవాదికి దేవుడే సవాలు విసిరాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే అపవాదికి సవాలు విసిరాడంటే యోబు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉన్నాడో, యోబు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో ఈ మాట ద్వారా, ఈ అక్కడ జరుగుతున్న సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఈ విషయం తెలియని ఈ యోబు స్నేహితుడైన ఈ తెమానీయుడైన ఎలీఫాజు ఏమంటూ ఉన్నాడండి, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు ఎటువంటి పరిస్థితులు కలగవే, నీ జీవితంలో సమాధానం ఉంటుంది, మేలులు కలుగుతాయని చెప్పి ఒక అవివేకి అయిన ఈ తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో ఈ మాటలు అంటూ ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా. ప్రియమైన స్నేహితులారా, ఈ అవివేకపు సలహాను కూడా యోబు ఈ దైవ పరీక్షను ఎదుర్కొంటున్న సమయంలో తృణీకరించలేదు, తోలనాడలేదు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే తనకు తెలుసు దేవుని ద్వారానే తను ఈ పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ పరీక్షలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో యోబు ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా. గనుకనే ఒక దేవుని భక్తునిగా తాను ఆ సందర్భంలో ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వాలో అటువంటి ప్రతిస్పందన ఇస్తూ ప్రియమైన స్నేహితులారా ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలా ఈ దైవ పరీక్షలో, అటువంటి ఆత్మీయత కలిగి ఉన్నవానిగా యోబుని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు అనిపించవచ్చు ఈ అవివేక చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో రాయబడ్డం ఏంటి, యోబు గ్రంథంలో రాయబడ్డం ఏంటనే ఆలోచన మీ అందరిలో కలగవచ్చు. దీనికి కూడా విషయాన్ని మీకు తెలియజేయడం జరిగినది. అవివేకి చెప్పిన మాట ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆ దేవునితో సహవాసం చేస్తే ఎటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి, దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుందనే విషయము ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో వారు గ్రహించాలి, గుర్తించాలి, తెలుసుకోవాలనే దేవుడు ఈ మాటను దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో రాయించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా ఒక్కొక్కసారి భక్తి లేనివారు, అంటే భక్తి జీవితం లేనివారు కూడా భక్తి మాటలు చెప్తూ ఉంటారు. అంత మాత్రాన వారు భక్తిలో ఉన్నట్లు కాదు. ఇంకొంతమంది ఏ విధంగా ఉంటుంటారంటే ప్రియమైన స్నేహితులారా దేవుడు అంటే భయం లేని వారు కూడా దేవుని భయమును గురించిన మాటలు చెప్తూ ఉంటారు. అంత మాత్రాన వారు దేవుని భయం కలిగి జీవిస్తున్నారని కాదు ప్రియమైన స్నేహితులారా. ఇందులో దాగి ఉన్న అసలు ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా శ్రమలు పొందుతున్న వాడిని చూస్తున్న ఈ శ్రమలు పొందలేని వారు ఏమనుకుంటూ ఉంటారంటే ఈ శ్రమలు పొందుతున్న వాడిని బలహీనుడిగా తలస్తూ ఉంటారు, బలహీనుడిగా ఆలోచిస్తూ ఉంటారు. బలహీనుడిగా ఆలోచించి ఇటువంటి మాటలు వారి జీవితం చూస్తే భక్తి లేని జీవితం, దేవుని భయం లేని జీవితం, అవివేకపు జీవితం అయినప్పటికీ శ్రమలు పొందుతున్న వారిని చూసి వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే వారిని, అంటే శ్రమలు పొందుతున్న వారిని బలహీనంగా చూపిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దైవ సలహాలు వారు బలహీనంగా ఉంటేనే భక్తి లేని జీవితాన్ని కలిగే, దేవుడు అంటే భయం లేని జీవితాన్ని కలిగే దైవ సలహాలు ఇచ్చేవారుగా చాలామంది దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. గనుకనే ప్రియమైన స్నేహితులారా అపోస్తలుడైన పౌలు గారు తన విషయమే కొరింథీ సంఘానికి ఈ విధంగా రాసి తెలియజేస్తున్నారండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన స్నేహితులారా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అని అక్కడ రాసి తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల్లో దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా పౌలు గారు తన విషయమే వాడిన ఈ బలహీనుడను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అక్కడ కనబడుతుంది. పౌలు గారు ఈ సందర్భంలో వాడిన బలహీనుడను అనే మాట తన బలహీనతలకు సంబంధించిన మాట కాదు ప్రియమైన స్నేహితులారా. ఈ మాట యేసుక్రీస్తు వారి నిమిత్తము పౌలు గారు అనుభవిస్తున్న నిందలు, ఇబ్బందులు, అంతేకాకుండా హింసలు, ఉపద్రవముల గురించిన వాటికి సంబంధించిన మాటగా ఈ బలహీనుడనను అనే మాటను అపోస్తలుడైన పౌలు గారి కొరింథీ సంఘానికి రాసి తెలియజేస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ శ్రమలు పొందలేని వాడు, ఈ దేవుని కొరకు హింసలు పొందలేని వాడు, దేవుని కొరకు ప్రియమైన స్నేహితులారా దైవ పరీక్షను ఎదుర్కోవడానికి ముందుకు రాలేని వారు ప్రియమైన స్నేహితులారా వీరందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఈ పొందుచున్న వారిని,
దైవ పరీక్ష ఎదుర్కొంటున్న వారు, శ్రమలు అనుభవిస్తున్న వారు, శోధనలు అనుభవిస్తున్న వారు, వారందరిని చూసి వీళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారంటే భక్తి లేని జీవితాన్ని కలిగి, భయం లేని జీవితాన్ని కలిగి వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ప్రియమైన మన స్నేహితులారా, నేనే గొప్ప, నేనే నీతిమంతుణ్ణి, నా జీవితంలో శ్రమలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, హింసలు లేవు, ఏమీ లేవంటే నేనే నీతిమంతుణ్ణి. తన జీవితంలో చూడు ఇన్ని శ్రమలు పడుతున్నాడంటే తనలో ఏదో లోపం ఉంది అని చెప్పి ఏమీ లేని బలవంతుడు, దేవుల్లో బలంగా ఉన్నవారిని కూడా క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, శ్రమలు పొందుచున్న వారు, దేవుని యొక్క పరీక్షను ఎదుర్కొంటున్న వారు, ప్రియమైన అవన స్నేహితులారా, ఈ శ్రమలు పొందుచున్న వారు దేవుని దయా కృప లేకనే పొందుచున్నారనే ఆలోచన ఎవరికి ఉంటుందంటే శ్రమలు పొందలేని వారికి ఉంటుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ భక్తి లేని జీవితం, భయము లేని జీవితం, దేవుని భయము లేని జీవితం, అంతేకాకుండా అవివేకపు జీవితాన్ని కలిగిన వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, క్రీస్తు సేవకులు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, వారి నిందలు అనుభవిస్తున్నప్పుడు, వారి హింసలో ఉన్నప్పుడు, ప్రియమైన అవన స్నేహితులారా, దైవ పరీక్షను వారు ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది దైవ పరీక్ష అనే విషయాన్ని వీళ్ళు గ్రహించలేరు. గ్రహించక వీరి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, నేనే బలవంతుడిన, దేవుల్లో నేను స్థిరంగా ఉన్నవాడిని వారిలో వారే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని, అంటే దైవ పరీక్షను ఎదుర్కొంటున్న వారిని చూచి వారు బలహీనులని తలస్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయం ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఇంకొక సందర్భాన్ని తీసుకొచ్చి ఈ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుంటే కనుక, నా శత్రువా, నా మీద నీవు అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, ఇవోవా నాకు వెలుగుగా ఉండును అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలో దాగిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రియమైన అవన స్నేహితులారా, నీతిమంతుడు దేవుని నీతిలో నిలిచినప్పుడు, ప్రియమైన అవన స్నేహితులారా, ఆ నీతిమంతుని ఆపద రూపంలో కానీ లేకపోతే నిందల రూపంలో కానీ పడద్రోయిచు అతిశయించే స్థితిని శత్రువైన సాతాను కలిగి ఉంటాడు. అంతేకాకుండా సాతాను సంబంధం కలిగి ఉంటారు. ఈ సందర్భంలో మీకా ప్రవక్త ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని పరిశుద్ధ ప్రవక్తలు దేవుడు చెప్తున్న మాటల్ని తూచా తప్పకుండా దేవుడు వారితో ఏదైతే విషయాన్ని చెప్పారో ఆ విషయాన్ని దేవుని ప్రజలకు ప్రకటిస్తున్న సందర్భంలో ఈ సాతాను ఏం చేస్తూ ఉండేవాడంటే, దేవుని ప్రజలను పాపంలోకి లాగి వెళ్ళి పాపంలో వారు దిగజారిపోయేలా చేస్తూ, వారు దేవుని పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటలు వినకుండా వారిని చేస్తూ, ప్రియమైన అవన స్నేహితులారా, వారు ఆ మాటలు కనీసం పట్టించుకోకుండా వారి పాపంలోనే జీవించేలా సాతాను వారిని పడద్రోస్తూ దేవుని పరిశుద్ధ ప్రవక్తలను ఏం చేస్తున్నాడంటే శోధించేవాడిగా, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, వీళ్ళందరూ తిరుగుబాటు చేసేవారుగా వీరందరినీ తయారు చేస్తూ, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని పరిశుద్ధ ప్రవక్తలను మానసికంగా కృంగచేయడానికి ప్రయత్నాన్ని ఈ సాతాను చేస్తూ, ఈ సాతాను తనలో తాను ఏమనుకుంటూ ఉంటాడంటే, నా జోలికి వస్తే ఈ విధంగానే ఉంటుంది మీ పరిస్థితి అని తనలో తానే అతిశయించే పరిస్థితి కలుగుతుందనే విషయం ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభువు వారు తాను పరిచర్యను ప్రారంభించక ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య పరిచర్య కొరకు తను సిద్ధపరచుకునే సందర్భంలో, ప్రియమైన అవన స్నేహితులారా, 40 దినములు ఉపవాసం ఉండిన సందర్భంలో ఏం జరిగిందంటే, ప్రియమైన అవన స్నేహితులారా, సాతాను అపవాది శోధకుడు అనే పేర్లు కలిగిన దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను దేవుణ్ణి శోధించు దేవుని వాక్యంలో రాయబడిన ఒక సందర్భ విషయాన్ని ప్రభు అంటే యేసు ప్రభు వారికే చెప్తూ ఏమంటూ ఉన్నాడంటే, నీవు నాకు సాగిలపడితే ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తానని ప్రగల్భాలు పలికిన వానిగా ఈ సాతాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ సందర్భం అంతా మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, సాతాను యేసుప్రభు వారితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, తనకు వాక్యం తెలుసని, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, అది కూడా దేవుడు తన భక్తులకు ఇచ్చిన వాగ్దానపు వాక్య వచనాలనే మరలా దేవుని దగ్గరికి వచ్చి, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అదే విషయాన్ని మరలా చెప్తూ దేవునికే తెలియజేస్తున్నాడు. ఎవరంటే సాతాను. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని కన్నా తనకే సమస్తం తెలుసనే వానిగా తనకు తానుగా ఫీల్ అవుతూ యేసుప్రభు వారికి అంటే దేవునికే ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, నిజానికి సాతాను గురించి మనం చూసుకుంటే ఆది నుండి సాతాను అబద్ధికుడు, నరహంతకుడు, అంతేకాకుండా పాపమునకు మూలకారకుడు ఎవరంటే సాతానే. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి అపవాది ప్రియమైన అవన స్నేహితులారా, పాపము లేని పరిశుద్ధుడైన దేవుడే మానవునికి వచ్చిన యేసుప్రభు వారితో ఏమంటూ ఉన్నాడంటే, యేసుప్రభు వారి దగ్గర తను ఇచ్చించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి? సాతాను. అంతేకాకుండా యేసుప్రభు వారు చెప్పిన మాటనే, అంటే ప్రభువు చెప్పిన మాటనే, ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన పాత నిబంధనలో చెప్పిన మాటలనే తెలియజేస్తూ ఈ సాతాను ఏదో గొప్ప ఆత్మీయత గలవానిగా అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలను ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణము, ఇటువంటి సందర్భాలన్నీ తీసుకొని ఈ విషయాలను ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణము, మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రియమైన అవన స్నేహితులారా, భక్తిహీనుడు
భక్తి జీవితం లేని వాడు భక్తి గల వారి కన్నా గొప్పగా మాట్లాడినంత మాత్రాన భక్తిపరుడు అయిపోలేడు. అంటే భక్తిహీనుడు భక్తి కలిగిన మాటలు మాట్లాడినంత మాత్రాన భక్తిపరుడు అయిపోలేడు. ప్రియమైన అవన స్నేహితులారా, దానికి గల కారణం ఏంటంటే ఇంకా భక్తిహీనతని కలిగే భక్తి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయము ఈ సందర్భంలో కూడా మనకు కనబడుతుంది. యోబు భక్తిపరుడు, దేవునితో సహవాసాన్ని కలిగిన వాడు, దేవుని సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవునితో అన్నీ ఉన్నప్పుడు ఉన్నాడు, అన్నీ కోల్పోయినప్పుడు ఉన్నాడు, శోధించబడుతున్నప్పుడు దేవునితోనే ఉన్నాడు, దేవునితో సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి యోబు, ప్రియమైన అవన స్నేహితులారా, భక్తిపరుడైన యోబుకి ఒక అవివేకి, భక్తి జీవితం లేని ఈ తేమానీయుడైన ఎలీఫాజు, యోబు స్నేహితుల్లో ఒకడైన ఈ తేమానీయుడైన ఎలీఫాజు ఒక దైవ సలహా ఇస్తున్నాడు. ఈ దైవ సలహా, ఈ భక్తి కలిగిన మాట యోబుతో చెప్పినంత మాత్రాన ఈ ఎలీఫాజు, ప్రియమైన అవన స్నేహితులారా, మనం చూసుకుంటే కనుక భక్తిపరుడు కాలేడు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భక్తి మాటలు, భక్తిహీనుడిగా ఉంటూ అవివేకిగా ఉంటూ భక్తి మాటలు చెప్పినంత మాత్రాన వాని జీవితంలో భక్తిపరుడిగా మారిపోలేడు. ఎందుకంటే ఇంకా వాడి జీవితం ఏ విధంగా ఉంది? అవివేకంగానే ఉంది, భక్తి లేని జీవితంగానే ఉంది. కాబట్టి నోటి ద్వారా మంచి భక్తి కలిగిన మాటలు మాట్లాడినంత మాత్రాన వాడి భక్తిపరుడు కాలేడనే విషయం ఈ వాక్య భాగము, ఈ సందర్భము, ఈ అంశ సందేశం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే విషయాన్ని దేవుడు యోబు ముగ్గురు స్నేహితులకు తెలియజేయడానికే ప్రియమైన అవన స్నేహితులారా తెలియజేసినట్లు యోబు గ్రంథం 42వ అధ్యాయం 7 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూసుకుంటాం. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఈ 42వ అధ్యాయం 7 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో దేవుడు యోబుని నా సేవకుడని 3 సార్లు అనినట్లు మనం చూస్తుంటాం. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడే ఉన్న ఈ ముగ్గురు స్నేహితుల గురించి దేవుడు నా అని అనలేదు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మాట బట్టే మనకు ఒక విషయం అర్థం చేసుకోగలం. యోబు దేవునితో కలిగిన సహవాసం ఎటువంటిది, అంతేకాకుండా యోబు ముగ్గురు స్నేహితులు దేవునితో కలిగిన సహవాసం ఎటువంటిదో ఈ మాట ద్వారానే, ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడే ఈ యోబు ముగ్గురు స్నేహితుల యొక్క వేషధారణ, అంతేకాకుండా వేషధారణ మాటలు, భక్తి లేని జీవితము, ఉచిత సలహాలు ఇచ్చే మాటలు కలిగిన జీవితాలనే విషయము ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోగలం. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఆత్మీయ బలవంతులు, దేవుల్లో స్థిరంగా ఉన్నవారు, దేవుల్లో బలంగా ఉన్నవారు ఆత్మీయ బలవంతులే. వారు ఎప్పటికీ బలహీనులుగా మారిపోరు. ఇటువంటి పరిస్థితులు వారికి ఎదురైనా దేవుని వారు విడిచిపెట్టారు, దేవునితో సహవాసాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇదే సమయంలో విశ్వాస భ్రష్టులు ఇప్పుడు విశ్వాస భ్రష్టులాగానే ఉంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, వీరు విశ్వాసంతో కూడిన మాటలు చెప్పినంత మాత్రాన ప్రియమైన అవన స్నేహితులారా విశ్వాస సంబంధాలు కాలేరనే విషయం ఈ సందర్భం, ఈ అంశ సందేశం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. యోబు స్నేహితులు యోబుతో కలిగిన సంబంధాన్ని బట్టే ఈ దైవ మాట మాట్లాడగలిగారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, వారు ఈ మాటను ఆచరణలో పెట్టలేకపోయారు. అంటే ఈ తేమానీయుడైన ఎలీఫాజు యోబుతో కలిగి ఉన్న ఈ సంబంధాన్ని, సహవాసాన్ని బట్టి ఈ మాటలని, అంటే దేవుని గురించిన విషయాలు నేర్చుకోగలిగాడు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ఆ మాటలను తన జీవితంలో ఆచరణలో పెట్టలేకపోయాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యోబుతో వారు కలిగిన సహవాసాన్ని బట్టి వారిలో ఉన్న ఈ ముగ్గురులో ఒకడైన ఈ తేమానీయుడైన ఎలీఫాజు అన్న మాట అంటే ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగుననే మాటను ఎలీఫాజు యోబుతో అంటున్నట్లు యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాక్య భాగం నుండి ఎన్నెన్నో అద్భుతమైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగి ఉన్నది. గత 2 వారాలుగా మీకు ముందుగానే తెలియజేసినట్లు ఎన్నో అద్భుతమైన విషయాల్ని, జీవిత సత్యాల్ని, ఆత్మీయ సత్యాలని, హెచ్చరికలతో కూడిన విషయాల్ని, దేవుని వాక్యం కొన్ని విషయాలను, కొన్ని సందర్భాలను తీసుకొని మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలైన మీరు ప్రియమైన అవన స్నేహితులారా, మీ జీవితాల్లో ఈ లోక సంబంధమైన స్నేహితులతో సహవాసం కలిగి ఉంటే సమాధానానికి బదులు మీ జీవితంలో అసమాధాన పరిస్థితిని మీరు అనుభవించక తప్పదు. మేలుకు బదులు కీడును, హానికరమైన పరిస్థితులను మీరు అనుభవించక తప్పదు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాన్ని క్లియర్గా మనం గమనించాలి. దేవునితో సంబంధాన్ని విడిచి ఈ లోక సంబంధమైన సంబంధాలకి, సహవాసాలకి మన జీవితంలో అధిక ప్రాముఖ్యతనిచ్చామా? మన జీవితంలో అసమాధానమైన పరిస్థితులు, అంతేకాకుండా హానికరమైన, కీడుకరమైన పరిస్థితులు మనం అనుభవించక తప్పదనే విషయాలు మనం ఈ దినాల్లో, నేటి దినాల్లో ఈ సమాజంలో జరుగుతున్న విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలైన మీరు ఎటువంటి వాటితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు అనే దేవునితో మీ సంబంధం ఉండాలి, మీ సహవాసం అనేది ఉండాలి. అంతేకాకుండా ఆయన వాక్యంతో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి, ఆయన సన్నిధితో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి, అంతేకాకుండా ఆయన ఆత్మతో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన సేవకులతో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. అప్పుడే సమాధానము మీ తలంపులకు, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన మీకు కాపుదలుగా, కావలిగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించి మీ జీవితంలో అధికమైన మేలు ఆయన మీకు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని అబ్రాహాము గ్రహించగలిగాడు.
అబ్రాము ఎవరితో సహవాసాన్ని నేను కలిగి ఉంటే నా జీవితంలో సమాధానాన్ని నేను చూడగలను, నా జీవితంలో మేలుని నేను అనుభవించగలనే విషయాన్ని అబ్రాము గ్రహించాడు కాబట్టే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహించిన అబ్రాము, దేవుని పిలుపుని పొందుకున్న అబ్రాము, దేవుని పిలుపుకు లోబడి దేవుడు చెప్పిన స్థలానికి తన ప్రయాణమైన అబ్రాము గురించి మనం చూసుకుంటే కనుక బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గర ప్రార్థించటను, ప్రార్థన చేయటను మనము ఆదికాండం 12:7-9 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటామండి. అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, అంతేకాకుండా బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇలా దేవునితో సహవాసం కలిగి ఉండడం బట్టే ప్రియమైన అవన స్నేహితులారా అబ్రాము తాను నివసించిన ఐగుప్తులో అక్కడ ఫరో ద్వారా కానీ అతని సంబంధుల ద్వారా కానీ ఏ హాని అబ్రాము కలగలేదు, ఏ కీడు జరగకుండా అక్కడ నుండి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు ఆదికాండం 12:10-20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అబ్రాము ఉన్న ప్రాంతంలో కరువు ఏర్పడింది. ఆ సందర్భంలో అబ్రాము ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఐగుప్తు వారు అన్యదేశం వారు, వారి యొక్క ఆలోచనలు విధానం వేరేగా ఉంటుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, అటువంటి సందర్భాల్లో కూడా దేవునితో సహవాసాన్ని అబ్రాము కలిగి ఉండటం బట్టి అక్కడున్న ఫరో ద్వారా కానీ అక్కడున్న ప్రజల ద్వారా కానీ ఏ హాని అబ్రాము కలగలేదు, ఏ కీడు కూడా అబ్రాము కలగలేదు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా మనం చూసుకుంటే కనుక అబ్రాము దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే అబ్రాము యొక్క పశువుల కాపర్లకి లోతు యొక్క పశువుల కాపర్లకి కలహం అనేది జరిగింది. ఆ సందర్భంలో గొడవ పెద్దదైపోయింది. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, దేవునితో సంబంధాన్ని అబ్రాము కలిగి ఉండటం ద్వారా, ఆ సహవాసాన్ని అబ్రాము కలిగి ఉండటం ద్వారా ఆదికాండం 13:4 మనం చూస్తుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునితో సహవాసాన్ని అబ్రాము కలిగి ఉన్నాడు. ఈ సహవాసము, ఈ కలహము, ఈ గొడవ పరిస్థితులను ఏం చేసిందంటే సమాధానంగా మార్చివేసింది. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఒక మంచి ప్రాంతాన్ని అబ్రాము ఏర్పరచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనకి ఆదికాండం 13:7-8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా సరైన నిర్ణయాన్ని అబ్రాము తీసుకోగలిగాడు, సరైన ప్రాంతాన్ని ఎంచుకోగలిగాడు, సరైన నిర్ణయాన్ని అబ్రాము తీసుకుని తన జీవితంలో ముందుకు వెళ్ళాడండి. అయితే ఈ నిర్ణయం అబ్రాము జీవితంలో ఆ సమాధానాన్ని దయచేసింది, మేలులు కలుగజేసింది, ఆశీర్వాదాలు కలుగజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా దేవునితో అబ్రాము సహవాసం కలిగి ఉండడం ద్వారా అబ్రాముగా ఉన్నప్పుడు, అంతేకాకుండా దేవుని ద్వారా అబ్రాముగా తన పేరు మార్చబడినప్పుడు కూడా ప్రియమైన అవన స్నేహితులారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా అబ్రాము ఎటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నాడంటే మొదట శత్రువులపై విజయాలు అబ్రాము సాధించగలిగాడండి. శత్రువులపై విజయాలను అబ్రాము చూడగలిగాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఇతరులకు, అంతేకాకుండా తన వారికి మేలుకరంగా, దీవెనకరంగా తన జీవితాన్ని దేవుడు ఉంచారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా అబ్రాము దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా గొప్ప ధనవంతునిగా దేవుని ద్వారా చేయబడ్డాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, తన ప్రార్థనలకు జవాబులు పొందుకోగలిగాడండి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, సంతానాన్ని పొందుకోగలిగాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన సంతానాన్ని పొందుకోగలిగాడు. సంతానంగా పొందిన తన కుమారుని వివాహాన్ని చూశాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాగ్దాన నెరవేర్పులను ప్రత్యక్షంగా అనుభవించాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అనేక జనములకు విశ్వాసుల తండ్రిగా దేవునిచే ఉంచబడ్డాడు, దేవునిచే చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాదకరుడిగా దేవుడు అబ్రామును ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయో అబ్రాము జీవితాన్ని బట్టే మనం అర్థం చేసుకోగలం. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితంలో నీవు మేలు అనుభవించగలవు. దేవునితో సహవాసం, ఈ దినాన్ని చాలామంది ఈ లోక సంబంధమైన సహవాసాల ద్వారా మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. వారి జీవితంలో సమాధాన పరిస్థితులు లేవు. వారి జీవితంలో ఏ సందర్భంలో ఏం జరుగుతుందనే భయాందోళన వారిలో ఉంటూ ఉంటుంది. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, నీ సహవాసం దేవునితో ఉంటే గనక ఆ దినాన్ని అబ్రాము ఎలాగైతే సమాధానంగా జీవించగలిగాడో, సమాధాన పరిస్థితులను అనుభవించగలిగాడో, ఆశీర్వాదాలను మేలును తన జీవితంలో ఎలాగైతే పొందుకోగలిగాడో, నీవు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఇటువంటి మేలులు అనుభవిస్తావు, నెమ్మదిని చూడగలవు, సమాధానాన్ని అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ లోకంలో ఎంత గొప్పవారితో నీ సహవాసం ఉన్నా అది నీ జీవితంలో సమాధానాన్ని కలిగి చేయలేదు. కానీ దేవునితో సహవాసం ఉంటే గనుక నీ జీవితంలో సమాధానాన్ని ఆ సహవాసం కలిగి చేస్తుంది. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఆయనతో సహవాసం కలిగి జీవిద్దాం. ఆయనతో సహవాసం కలిగి మన జీవితంలో ముందుకు వెళదాం. ఆయనతో సహవాసం కలిగి ఉండడం ద్వారా
ఆ దినాల్లో ఎలాగైతే అబ్రాహాం ఆశీర్వదించబడ్డాడో, ఆ దినాల్లో ఎలాగైతే దానియేలు ఆశీర్వదించబడ్డాడో, సమాధాన పరిస్థితిని చూడగలిగారో, నెమ్మదిని అనుభవించగలిగారో, ఈ దినాన్ని దేవునితో సహవాసం కలిగి ద్వారా ఇటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, అంతేకాకుండా మేలులను, దీవెనలు, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుల కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. ఆయనతో సహవాసం చేసినట్లా అనే ఈ అంశ సందేశం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాల్ని, హెచ్చరికలతో కూడిన విషయాల్ని, ఆత్మీయ సత్యాలని, నీ వాక్యంలో రాయబడిన ఎన్నో సందర్భాలను ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరుడు, యవన సహోదరి వారి జీవితంలో వారి లోక సంబంధమైన సహవాసాలకు ప్రాధాన్యతని, ప్రాముఖ్యతను ఇవ్వక నీతో సహవాసానికి వారి జీవితంలో ప్రాముఖ్యతనిచ్చి నీ ద్వారా సమాధానాన్ని, అంతేకాకుండా మేలులను, ఆశీర్వాదాలను వారి జీవితంలో వారు అనిపించాలని మీరు కార్యం జరిగించండి. ఎన్నో హెచ్చరిక విషయాల్ని ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్నవారు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని హెచ్చరికలతో కూడిన విషయాన్ని గ్రహించి తద్వారా వారి జీవితంలో ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో అటువంటి ఆత్మీయత కలిగి వారి జీవితంలో వారు ముందుకెళ్ళాలని మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు కూడా ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.